మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ 8వ మాసం ఈ 2వ గురువారం ఆయన సన్నిధిలో కూడుకున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. దేవుడు ఎంతవరకు మనలను మన కుటుంబాలను కంచెవేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీడలో భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చిన దేవునికి ఒక్కసారి అందరూ కూడా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. గడిచిన 2 వారాల క్రితం మనం ఒక మాటను ధ్యానం చేసాం. దేవుడే మనకి దీర్ఘాయుష్ను దయచేస్తాడు అని. దీర్ఘాయుషు సొలొమోనుకి ఎందుకు ఇచ్చాడో, అసలు దీర్ఘాయుషు దేవుడు ఎందుకు ఇస్తాడో 3 విషయాలు మనం ధ్యానం చేసాం. ఈ పూట మరొక మాటను మనం ధ్యానం చేద్దాం. కొద్దిసేపు సమయం చాలా అవుతుంది కనుక కొద్దిసేపు మనం దేవుని మాటలు ధ్యానం చేసుకోబోతున్నాం. ఒకసారి చూడండి, యెషయా ప్రవచన గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన మాట ఒకసారి చూడండి. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఆమేన్ చెప్పండి. దేవుడు ఈ దినాన ఈ నెలలో మనతో మాట్లాడుతున్నాడు. వాస్తవానికి 1వ తారీఖున మనం ఇక్కడ కూడుకొని ఆయన సందులో ఆరాధించుకొని, ఆయన సందులో ప్రార్థించుకొని, ఆయన సందులో ఆయన మాటలు వినాలి. కొన్ని నిమిషాలు మనం దేవుని సందులో మన కుటుంబాలన్నిటి కొరకు యేసు రక్త ప్రోక్షణ చెల్లించుకోవాలి. ఎందుకంటే భయంకరమైన దినాలు ప్రతిరోజు మన కన్నులెదురు చూస్తూనే ఉన్నాం. ప్రతిరోజు ప్రతి క్షణం మనము మన కుటుంబాల పైన విరోధి ఏ రకంగా దాడి చేద్దాం, ఏ రకంగా కుటుంబంలో కలతలు రేపుదాం, ఏ రకంగా నెమ్మది లేకుండా చేద్దాం, ఏ రకంగా సంతోషం లేకుండా చేద్దాం, సమాధానం లేకుండా చేద్దాం, ఆర్థిక ఇబ్బందుల పాలు చేద్దాం, అప్పుల పాలు చేద్దాం, అనారోగ్య పాలు చేద్దాం అని ప్రతిరోజు ప్రతి క్షణం విరోధి అయిన వ్యక్తి, విరోధి అయిన వాడు ఎప్పుడు కూడా కుటుంబాల మీదకి దాడి చేయాలని చూస్తున్నాడు. ప్రతిరోజు కూడా కష్టపడుతున్నామా, ఎంత కష్టపడుతున్నా కలిసి రావట్లేదు అనుకుంటాను ఉంటాం. కలిసి రావాలంటే ఏం చేయాలి? కలిసి రావాలంటే నేను ఏ దాన ధర్మాలు చేయాలి? కలిసి రావాలంటే నేను ఏ మంచి పనులు చేయాలి? కలిసి రావాలంటే నేను ఏ గుడి కట్టాలి, గోపురం కట్టాలని ఆలోచించిన వారు లేరు. ఏ విధము చేతనే నాకు కలిసి రావాలి, ఏ విధం చేతనే నేను మంచి మనుగడలో ఉండాలి, ఏ విధము చేతనే నాకు కూడా ఒక మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకునే వారు ఉండరు. కానీ కలిసి రావాలి అని ఎన్ని శత ప్రయత్నాలు చేసినా, కలిసి రావాలని ఎన్ని మంచి దాన ధర్మాలు చేసినా, కలిసి రావాలని ఎన్నో పుణ్యకారాలు చేసినా, కలిసి రావాలని చెప్పి ఎక్కడెక్కడికో ఎక్కలేనంత ఎత్తైన కొండలు ఎక్కి మొక్కుకొని వచ్చి మొక్కుబడి తీసుకొని వచ్చినా, ఎన్నో విధాలుగా కలిసి రాక ఎన్నో విధాలుగా నష్టపోతున్న పరిస్థితులు ఎదురవుతున్నాయి. కానీ ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధం ఇక మీదట వర్ధిల్లదు. ఆమేన్ చెప్పండి. ఎవరిగారు ఆ మాట చెప్పుకోండి. నాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఆమేన్ చెప్పండి. ఎందుకంటే ఇంతవరకు ప్రయత్నాలు చేస్తున్నారు, గర్భఫలం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, అప్పులు తీర్చబడాలని ప్రయత్నాలు చేస్తున్నారు, విరోధమైన ఆయుధాలు వస్తున్నాయి, ముందుకు వెళ్ళనివ్వట్ల ఆటంకపరుస్తున్నాయి. నాకు జయం కలుగుతుంది అని అనుకునే లోపే ఆటంకం కలుగుతుంది. నేను పాస్ అవ్వబోతున్నాను అని అనుకునే లోపే ఆటంకం కలగబోతుంది. నా చదువులు పూర్తయిపోతుంది, నాకు మంచి ఉద్యోగం వస్తుంది అని ఎదురు చూసే లోపే ఆటంకం కలుగుతుంది. ఎందుకు ఈ కారణాలన్నీ? ఏ విధంగా ఈ కారణాలన్నీ మనకు ఆటంకపరుస్తుంది తెలుసా? విరోధి అనేవాడు ఎప్పుడు కూడా మన ఆత్మీయ జీవితంలో మొదట మనల్ని ఏం చేస్తాడు తెలుసా? కృంగిపోయే వారిగా చేయాలని వాడు ప్రయత్నిస్తాడు. ఎవరైనా చూడండి, ఒక మనిషి కృంగిపోతే ఇక వేరే దేనికోసం ఆలోచించలేడు. ఒక మనిషి కృంగిపోతే నాకు ఇక మంచి రోజులు రావు అని నిరాశలో ఉండిపోతాడు. ఒక మనిషి కృంగిపోతే ఇక ప్రార్థన కూడా వద్దులేండి, ప్రార్థనలో ఏ లాభం వచ్చింది అనే ఆలోచన మనిషిలోకి వచ్చేస్తుంది. ఒక మనిషి కృంగిపోతే ప్రతిరోజు కూడా రేపేమవుతుందో, రేపు నా పరిస్థితి ఏంటో అని దిగులుతో, విచారంతో, చింతతో, వేదనతో, కన్నీటితో, కలవరాలతోనే నిండిపోతున్నాడు. అయితే ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీకు విరోధంగా రూపించబడి ఏ ఆయుధం ఇక వర్ధిల్లదు. ఇప్పుడు వరకు వర్ధిల్లిందా?
ఇప్పటి వరకు ఆటంకపరిచిందా? ఇప్పటి వరకు ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డుపడిందా? ఇప్పటి వరకు పాస్ అవ్వకుండా, ఇప్పటి వరకు పంట పండనివ్వకుండా, ఇప్పటి వరకు కలిసి రానివ్వకుండా, ఇప్పటి వరకు అప్పులు తీరకుండా, ఇప్పటి వరకు ఇల్లు కట్టుకోనివ్వకుండా, ఇప్పటి వరకు పిల్లలకు మంచి భవిష్యత్తు కలగకుండా అడ్డుపడినా, ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఈ మాటలు చాలాసార్లు విన్నాం కదా, ఎన్నోసార్లు వినే ఉంటాం, చదివే ఉంటాం, వాగ్దానాలు కూడా పట్టుకొని సంబరపడే ఉంటాం. ఈ సంవత్సరం నాకు ఈ వాగ్దానం వచ్చింది, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని. ఇక నాకు ఏది వర్ధిల్లదు నా ముందు అని అనుకుని పరుగులు చేస్తుంటాం. ఎంతలోనే కాలికి ఎదురు దెబ్బ ముందు పడిపోతుంటాం. ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు నాకు జయం కలుగుతుంది అనే సంబరం కంటే ఏ పక్క నుంచి ఏ రకమైన శత్రువు దాడి వస్తుందనే భయంతోనే ఆత్మీయ జీవితంలో నడుస్తున్నాం. ఈ ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు పోరాటాలే. ఒక్కరోజు నెమ్మదిగా ఉన్నాం అనడానికి వీలుండదు. ఒక్క పూట సంతోషంగా ఉన్నాం అనడానికి అవకాశం ఉండదు. ఒక్క పూట శుభ్రంగా ఈ పూట కడుపునట్టు తిన్నాములే అని అనుకోవడానికి వీలుండదు. ఎందుకో తెలుసా? ఏదో ఒక ప్రక్క నుంచి పోరాటాలు, ఏదో ఒక ప్రక్క నుంచి అపవాది విరోధి ఏదో రకంగా దాడి చేస్తూ కృంగదీయాలని వాడి ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఇంతవరకు శారీరకంగా బాగానే కనబడుతున్నా, ఆరోగ్యపరంగా బాగానే కనబడుతున్నా, ఆర్థిక పరంగా బాగానే కనబడుతున్నా, ఎక్కడ విరోధి దాడి చేస్తున్నాడో తెలుసా? ఆత్మీయ స్థితిలో విరోధి దాడి చేసి ఆత్మీయ జీవితాన్ని పతనావస్థ స్థితిలోకి తీసుకువెళ్ళాలని వాడి ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నీకు విరోధంగా ఎంతవరకు అపవాది ఆయుధాలు తీసుకొని వచ్చాడేమో, ఎంతవరకు విరోధి నీ మీద పెత్తనం చేద్దామని ఒక ఆయుధం తీసుకొచ్చాడేమో, ఇంతవరకు నీ కుటుంబం మీద మాట కలవకుండా చేద్దామని ఒక ఆయుధం తీసుకొచ్చాడేమో, కట్టుకున్న భర్తకి భార్యకి మాట కలవనివ్వకుండా అపవాది ఎన్నో విధాలుగా అడ్డంకులు పెట్టి కుటుంబాలలో చిచ్చు రేపి బిడ్డలకు తల్లిదండ్రులకు దూరం చేసి ఎన్నో రకాలుగా కుటుంబాలను చిన్నాభిన్నం చేయాలని ప్రయత్నిస్తున్నాడేమో. ఈ మాటలు వింటున్న ప్రియ బిడ్డలారా, ఈ దినాన్ని వాగ్దానాన్ని చేతబట్టుకోండి. నీకు విరోధంగా రూపించబడే ఏ ఆయుధం ఇక మీదట నీ మీద గాని నీ కుటుంబం మీద గాని వర్ధిల్లకుండా నా దేవుడు చేయను గాక. ప్రతిరోజు కూడా ఈ యెషయా గ్రంథం 54వ అధ్యాయం ఈ 17వ వచనం మీద మీ చెయ్యి పెట్టుకుని ప్రార్థన చేసుకోండి. అయ్యా, నాకు విరోధంగా ఏ అపవాది లేవకూడదు. ఆమె చెప్పండి గట్టిగా. ఏ విరోధి నీ మీద ఎదురు దాడి చేయడం లేవకూడదు. గట్టిగా ఆమె చెప్పండి. జయము నీకు కలగాలి, విజయము నీకు కలగాలి. ఇంతవరకు ఆరోగ్యం కలగకోకుండా అనారోగ్యం కలుగు చేసే విరోధి పెత్తనం చేస్తున్నాడేమో, ఈ రోజు నుంచి వాడి ఆలోచనలన్నీ తల్ల క్రిందులుగా మార్చబడును గాక. మందులు మింగుతున్నాం, డబ్బులు ఖర్చు పెడుతున్నాం, కానీ ఆరోగ్యం కలగట్లా. మనం అనుకుంటున్నాం ఇంకేం చేస్తారని, బ్రతుకు అయిపోయిందని. కానీ విరోధిని ఎదిరించగలిగిన ఆత్మధైర్యాన్ని దేవుడు నీకు కలుగు చేయనుగాక. విరోధి మీద గెలవగలిగిన శక్తిని దేవుడు నీకు దయచేయనుగాక. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? వాడేదో ఆయుధాలు తీసుకొస్తున్నాడు, వాడి దగ్గర ఏదో ఆయుధాలు ఉన్నాయి, వాడి దగ్గర ఏదో బలగం ఉంది, వాడి దగ్గర ఏదో శక్తి ఉందని భయపడడం కాదు. నీ దగ్గర ఉన్న ఆయుధాన్ని పట్టుకోవాలి. ఆమె చెప్పండి గట్టిగా. ప్రార్థన అనే ఆయుధాన్ని, ప్రతిరోజు వాక్యం అనే ఆయుధాన్ని నీవు పట్టుకొని పోరాడగలిగిన ప్రార్థన వీరుడిగా, ప్రార్థన వీరురాలిగా మీరందరూ మార్చబడుదురుగాక. ఈ రోజున మన జీవితాల్లో ప్రతిరోజు కూడా విరోధిని మనం చూసి భయపడి వణికిపోయి జ్వరం తెచ్చుకునే వాళ్ళగా కాదు. ప్రతిరోజు కూడా వాడిని ఎదిరించగలిగితే, బైబిల్ గ్రంథంలో ఏముంది? అపవాదిని ఎదిరించండి. ఎదిరించకుండా ఉండడం వల్లే వాడు అక్కడికి వచ్చి టెస్ట్ వేసుకొని కూర్చొని కుటుంబంలో చేయండి, మీరు ఆడుకోండి, నేను ఆడతాను అని వాడు చెల్లా చెదురు చేయాలని చూస్తున్నాడు. ప్రతిరోజు కూడా మీరు ఎదురించేవారిగా ఉందురుగాక, గెలిచేవారిగా ఉందురుగాక, పోరాడేవారిగా ఉందురుగాక, పెత్తనము చేసేవారిగా ఉందురుగాక. ఎవరి మీద? ఇంటోళ్ళ మీద కాదు, ఎవరి మీద? ఇరుగు పొరుగోళ్ళ మీద కాదు. ప్రతిరోజు కూడా నీ విరోధైన సాతాను ఒకడు ఉన్నాడే, వాడి మీద మీరు పెత్తనం చేసే విధంగా మీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు స్థిరపరచునుగాక. ఇక్కడ మీరు మరలా వాక్యాన్ని ఒకసారి చదవండి. 17వ వచనం. నీకు, అక్కడ ఒకసారి మీరు ఆలోచించారా? మీ అందరికీ, లేదా మీ కుటుంబానికి, లేదా మీ గ్రామానికి, లేదా మీ సంఘానికి, లేదా పరిచర్యని విడివిడిగా రాయలేదు. అక్కడ రాసిన మాట ఏంటి తెలుసా? ఒకసారి చదవండి అమ్మా, అందరూ ఒకసారి మాట చదవండి. అంటే దేవుని వాక్యం మనకు మనిషితో మాట్లాడుతున్నట్లుగా మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీకు విరోధముగా, నీ కుటుంబానికి విరోధముగా,
నీ బిడ్డలకు విరోధముగా, నీ చదువుకు విరోధముగా, నీ ప్రయత్నాలకు విరోధముగా, నీ పనులకు విరోధముగా, వివాహానికి విరోధముగా ఏ ఆయుధం ఇప్పటివరకు పనిచేసింది? చదువులో ముందుకు వెళ్ళనివ్వకోకుండా, ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళనివ్వకుండా, ఆరోగ్య విషయంలో ఆరోగ్యం కలిగే విషయంలో ముందుకు వెళ్ళనివ్వకుండా, అప్పుల విషయంలో తీరనివ్వకోకుండా ఎన్ని విరోధమైనటువంటి అపవాది కార్యాలు చేశాడు. కానీ ఈ రాత్రి ఈ వాగ్దానాన్ని మీరు చేతబడుకు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలి. ప్రతిరోజు కూడా మీరు మీ మనసులో ముద్రించబడాల్సిన మాట ఏంటో తెలుసా? నీకు విరోధంగా రూపించబడిన ఆయుధము వర్ధిల్లదన్నారు కదయ్యా. ఇదిగో మీ వాగ్దానాన్ని నేను ఎత్తిబట్టి ప్రార్థిస్తున్నా, నీ వాగ్దానాన్ని నేను చేతబట్టుకొని ప్రార్థిస్తున్నా, అపవాదిని ఎదిరిస్తూ ప్రార్థిస్తున్నా. నాకు విరోధముగా ఏ ఆయుధము కూడా ఇక మీదట వర్ధిల్లకూడదు. గట్టిగా అందరూ ఆమె చెప్పండి. మీ నోట ఎప్పుడు కూడా అమ్మో వాడి దగ్గర నేను ఎదురించలేనండి, వాడి దగ్గర బాణాలు ఉన్నాయండి, వాడి దగ్గర ఆయుధాలు ఉన్నాయండి, వాడి దగ్గర రకరకాల విద్యలు ఉన్నాయని చెప్పి వాడిని చూసి మనం భయపడడం కాదు. వాడి ప్రయత్నాలు వాడు చేస్తున్నాడు, ఎలాగైనా సరే మన ఆత్మజీవితంలో పడిపోవాలని. వాడి ప్రయత్నాలు వాడు చేస్తున్నాడు, మనం ప్రార్థనలో చల్లారిపోవాలని. వాడి ప్రయత్నాలు వాడు చేస్తున్నాడు, చేయనివ్వండి. వాడి పని అది, వాడి డ్యూటీ అది, అసలు వాడికి నిర్ణయించిన పనే అది. ఏంటి? ఒక వ్యక్తి ఆత్మజీవితంలో పడిపోయేటట్లు చేయడం వాడి పని. కానీ మన దేవుని పని ఏంటో తెలుసా? పడిపోయిన వాడిని కూడా లేవనెత్తేవా దేవుడు మన దేవుడు. ఆమె చెప్పండి అందరూ కూడా. ఏ స్థితిలో పడిపోయాం? ఆత్మీయ జీవితంలో పడిపోయినా, అప్పుల్లో పడిపోయినా, వ్యసనాల్లో పడిపోయినా, లోక సంబంధమైనటువంటి ఆశల్లో పడిపోయినా, మన దేవుడు పడిపోయిన వాడిని ఆ పడిపోయిన గుంటలో ఉంచాడు. వాక్యం ఉంది కదా, నీవు పడిన గుంటలో నుండి ఆయన నిన్ను లేవనెత్తబోతున్నాడు. గట్టిగా ఆమె చెప్పండి. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఎన్నోసార్లు విన్న మాటలే, ఇవేం క్రొత్త మాటలు కాదు. ప్రతిరోజు మనం భక్తి తెలిసిన కానించి ప్రతిరోజు వాక్యం అంతా, పరిశుద్ధ గ్రంథం అంతా చదివిన వాళ్ళమే, విన్న వాళ్ళమే. ఈ వాక్యమా నాకు తెలుసు అనుకున్న వాళ్ళమే. కానీ దేవుడు ఒక్కొక్క దినాన ఒక్కొక్క పూట మనతో మాట్లాడే ప్రతి వాక్కు మనము దానికి ఆస్వాదించుకునే వారిగా ఉండాలి. ప్రతిరోజు దేవుడు జీవం కలిగిన వాక్కును పంపిస్తున్నాడా? కీర్తనల 107:20 ఏముంటది? ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఎవరిని? ఆయన సన్నిధిలోకి వచ్చిన వారిని. ఎవరిని? ఆయన వాక్యం వింటున్న వారిని. ఎవరిని? ఆయన సన్నిధిలోకి వచ్చి కూడా మనసు ఎక్కడో పెట్టుకుని ఉంటున్నారే వారిని సైతం ఆయన బాగు చెయ్యాలని కోరిక కలిగిన వాడు, ఆలోచన కలిగిన వాడు. ఎందుకో చెప్పనా? విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధికి మనం వచ్చాం. పశ్చాత్తాప హృదయంతో ఆయన పాదాలు పట్టుకున్నాం. ఇంతవరకు స్తుతించాం, ప్రార్థించాం, పాడాం, యేసు రక్త ప్రోక్షణ చెల్లించాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? ఆయన మనతో మాట్లాడుతున్న మాట వింటున్నాం. ఇక్కడ నిలబడిన వ్యక్తి కాదు, ఇక్కడ నిలబడిన వ్యక్తి ఏ జ్ఞానం లేనివాడే, ఇక్కడ నిలబడిన వ్యక్తి ఏ నోటి మాంద్యం లేనివాడే, ఇక్కడ నిలబడిన వ్యక్తి సాధారణమైన వ్యక్తే. కానీ ఆ మాటని పంపుతున్న దేవుడు జీవం కలిగిన వాడు. ఆమె చెప్పండి. ఆయన వాక్యము వెళ్ళడం తోడనే వెలుగు కలుగుతుంది. దేవుని వాక్యం అంట వాగ్దానపూర్వకంగా దేవుడు విడుదల చేస్తున్నప్పుడే మనలో ఉన్న ప్రతి చీకటిని దేవుడు తరిమి కొట్టబడును గాక. దేవుడే తరిమి కొట్టును గాక. ప్రతి చీకటి తొలగిపోతే ఏముంటదండి? చీకటి పోతే చెప్పండి అందరు గట్టిగా. వెలుగుతో మన కుటుంబాలు నింపబడాలి. ఆమె చెప్పండి. వెలుగుతో మన ఆత్మీయ జీవితం నింపబడాలి. ఆమె చెప్పండి. ఒక్క క్షణం లైట్ తీసేస్తే ఎంత చీకటి ఉంటుందండి? మరి మన ఆత్మీయ జీవితంలో ఎంత చీకటితో ఒకవేళ ఉంది? ప్రతిరోజు దేవుడు మాట్లాడే మాట వాగ్దానపూర్వకంగా మనం తాకినప్పుడు ప్రతి చీకటి తొలగించబడి వెలుగుకరంగా మన హృదయాలు మార్చబడును గాక. వెలుగుకరంగా మన ఇల్లు మార్చబడును గాక. ఏమంటే ఇల్లు ఎందుకు వెలుగుగా మార్చబడదండి? మా ఇంట్లో రంగుల లైట్లు ఉన్నాయండి. ఫలానా స్విచ్ చేస్తే ఫలానా కలర్ వెలుగుతుంది, ఫలానా స్విచ్ చేస్తే ఫలానా వెలుగుతుంది. ఇంత వెలుగులో చీకటి ఇంకెక్కడ ఉంటుందండి అనుకుంటున్నాం. పైకి కనబడే బాహ్య సంబంధమైన చీకటి గురించి కాదు, మన ఆత్మ సంబంధంగా మన ఇంట్లో మనం అడుగు పెడుతుండగానే నెమ్మది కలిగే విధంగా మార్చబడాలి. మన ఇంట్లో మనం ప్రార్థన చేస్తుండగానే మన ప్రాణాత్మ దేహాలు సేద తీర్చబడే విధంగా మార్చబడాలి. మన ఇంట్లో మనం ప్రతిరోజు ఆయన సందులో ఆయన పాదాలు పట్టుకుంటూ ఉండగానే దేవుని వెలుగు మనల్ని తాకును గాక. ఇందాక పాడారు కదా పాట, ముఖ దర్శనం. ప్రతిరోజు ఆయన ముఖ దర్శనం చేసుకునే వారిగా మనము మార్చబడుదుము గాక. మనిషి ముఖం చూడటం కోసం తహతహలాడే ఉంటారు కదా. ఏమంటే నా పిల్లడు ఎక్కడ దూరంలో ఉన్నాడండి, ఒక్క పూట కూడా ఫోన్లో సరిగ్గా మాట్లాడలేకపోతున్నా.
ఒక్కరోజు కూడా వాడి మొహం చూడడానికి నాకు అవకాశం కలగలేదు అనుకుంటున్నామే. ఈ లోకంలో మన కడుపును పుట్టిన బిడ్డని ఒక్క పూట ముఖం చూడకపోతే ఎంత అల్లాడిపోతున్నాం. మరి ప్రతిరోజు ఫలానా సమయానికి మోకాళ్ళ మీదకి వెళ్ళి నా దేవుని ముఖం చూడాలి, నా దేవునితో నేను మాట్లాడాలి, నా దేవునితో నేను సహవాసం చేయాలి, ఆయన ముఖం నేను చూడాలి, నా ముఖం ఆయన చూడాలి అని ఏ రోజైనా ఆశ కలిగి ఉంటున్నామా? ప్రతిరోజు కూడా మనము ఆయనకు ఒక సమయాన్ని కేటాయించుకోవాలి. ఆయనతో గడపడానికి, ఆయనతో సహవాసం చేయడానికి, ఆయనలో ప్రార్థనలో మనం కలిసి ఆయనతో కలిసి ప్రార్థించేవారిగా మార్చబడ్డానికి. పౌలు గారు ఒక మాట అంటారు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. ఎంత గొప్ప మాట అండి ఇది. ఒక మనిషి దేవుని పోలి నడుచుకుంటున్నాడు, అది బాగా ఉంది అక్కడి వరకు. ఆ మనిషి అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం. బిడ్డలారా, మీరందరూ కూడా నన్ను పోలి నడుచుకోండి, ఆయన్ని పోలి నడుచుకోండి, క్రీస్తుని పోలి నడుచుకోండి మనం చెప్తాం, నేను చెప్తాను. కానీ పౌలు గారు ఏమన్నా తెలుసా, నన్ను పోలి నడుచుకోండి అంటే ఆయనకి అర్థమైంది ఒకప్పుడు ఆయన ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా మారాడు. ఒకప్పుడు ఆయన మనస్సు ఏంటో, ఇప్పుడు ఆయన మనస్సు ఏంటో. ఒకప్పుడు ఆయన ప్రవర్తన ఏంటో, ఇప్పుడున్న ఆయన ప్రవర్తన ఏంటో ప్రతీది పౌలు గారు క్షుణ్ణంగా గమనించి ఆలోచించగలిగాడు. కనుక ఆయన అంటున్నాడు, నాలో క్రీస్తు నివాసం ఉంటున్నాడు, బ్రతుకుట క్రీస్తే లాభం. ఏది లాభం అనుకుంటున్నాడండి? ఏది లాభం అనుకుంటున్నాడు? 100 ఏళ్ళు బ్రతికితే లాభం అని అనుకుంటున్నాడా? 100 ఎకరాల పొలం సంపాదిస్తే లాభం అని అనుకుంటున్నాడా? లేదా 100 కోట్ల డబ్బు సంపాదిస్తే లాభం అని అనుకుంటున్నాడా? బ్రతికితే మేలు, చావైతే నాకు లాభం. ఎందుకని అన్నాడు చెప్పనా? బ్రతికానా క్రీస్తు కోసం బ్రతుకుతా, సువార్తను ప్రకటిస్తా, నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తా. కానీ ఒకవేళ నేను దేవుని సన్నిధికి వెళ్ళవలసి వచ్చిందా, ఇది నాకు లాభమే. ఇక్కడ ప్రయాసలు మానిపోతాయి, ఇక్కడ ఉన్నటువంటి కష్టాలు పోతాయి, ఇక్కడ ఉన్నటువంటి రోగాలు ఉండవు. కానీ నా దేవుని సన్నిధిలో నిత్యత్వంలో నేను ప్రతిరోజు ఆయన రొమ్మున అనుకుని ఉంటాను. ఆమె చెప్పండి. ఆ నిరీక్షణతో మనం భక్తి చేసేవారిగా మార్చబడుతాము కాక. అలాంటి నిరీక్షణతో మనం సాగితేనంట, అలాంటి నిరీక్షణతో మనం కొనసాగితే అప్పుడు అంటున్నాడు, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఎందుకని అంటున్నాడు తెలుసా? దేవుడు, మన దేవుడు ఎవరో తెలుసు? ఈరోజు మూలవాక్యం, భద్రపరిచే దేవుడు. ఆమె చెప్పండి. మన దేవుడు ఎవరండి? ఆ భద్రపరిచే దేవుడు ఏం చేస్తాడో 3 కార్యాలను క్లుప్తంగా 10 నిమిషాలని ముగించేస్తాను. ఒకసారి చూడండి. రాజుల మొదటి గ్రంథం, రాజుల 2వ గ్రంథం, క్షమించండి, రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం నుంచి 17వ వచనం వరకు చరిత్రలో 8వ వచనం నుంచి ఒకసారి చదవండి. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండు పేట ఉంచుదమని చెప్పాను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానము పంపి, అందరూ ఆమె చెప్పండి, ఫలానా స్థలమునకు నీవు పోవద్దు. ఎందుకన్నాడు చెప్పనా? ఈ 8వ వచనం నుంచి 17వ వచనం వరకు రాయబడిన చరిత్ర మీకు కొద్ది మాటలు నేను జ్ఞాపకం చేస్తా. ఇక్కడ మనం గమనిస్తే సిరియా రాజు, సిరియా దేశపు రాజు ఇశ్రాయేలు రాజుతో యుద్ధం చేయాలని దండెత్తి వచ్చాడు, సైన్యాన్ని తీసుకుని వచ్చాడు. తనకున్న రథాలు, తనకున్న గుర్రాలు, తనకున్న సైన్యం సమస్తాన్ని వెంట పెట్టుకుని వచ్చాడు. వచ్చి ఫలానా చోట దిగాడు అని రాయబడి ఉంది. దండు పేటతో ఫలానా స్థలాన దిగాడు అని చక్కగా రాయబడి ఉంది. అయితే ఆ ప్రాంతంలో ఒక దైవజనుడు అన్నాడు. ఆమె చెప్పండి. ఆ ప్రాంతంలో ఒక దైవజనుడు అన్నాడు. ఆ దైవజనుడు ఎవరో తెలుసా? దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగిన దైవజనుడు. హల్లెలూయా. వెంటనే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజుకు వర్తమానం పంపించాడు. అయ్యా ఇశ్రాయేలు రాజా, ఒక్కసారి నా మాట విను. ఈ ఇశ్రాయేలు దేశం మీద ఇక్కడ దండెత్తి రాజ్యాన్నంతటిని కొల్లగొట్టి ప్రజలందరినీ చెరబట్టి వారి దేశానికి బానిసలుగా తీసుకుని వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తూ సిరియా దేశపు రాజు సరిహద్దుల్లో ఉన్నాడు, ఫలాని స్థలంలో ఉన్నాడు, దండుపేటలో ఉన్నాడు,
తన సైన్యాన్ని అంతటిని కూడగట్టుకొని తనకున్న రథాలను, తనకున్నటువంటి గుర్రాలను, తనకున్న సైన్యాన్ని బలమంతటిని చూపించుకోవడానికి ఫలానా స్థలానికి వచ్చాడయ్యా. నువ్వు ఆ ఫలానా స్థలానికి పోవద్దు. ఇదిగో ఫలానా స్థలంకి వచ్చాడు. ఒక మాటలో చెప్పడం మనం కూడా అప్పుడప్పుడు అంటాం కదా, రే అక్కడికి వెళ్ళి ఫలానా స్థలంకి వెళ్ళి అక్కడికి వెళ్ళి అని చెప్తుంటాం. అలాగే దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. ఆ సిరియా రాజు అనుకున్నాడు, నేను ఫలానా స్థలం ముందు ఉంటా, ఇశ్రాయేల్ రాజు ఇటు వస్తాడు, పట్టుకుంటా, యుద్ధం చేస్తా, ఓడించేస్తా, మొత్తాన్ని నేను జయించేస్తాను అనుకొని సంబరాలు పడతా ఉన్నాడు. ఇంతలో ఈ వార్త అనుకున్నాడు, ఎవ్వరికి తెలియదు, నా వాళ్ళు ఎవరు చేరవేరు, నా వాళ్ళందరూ నమ్మకస్తులు అని అనుకుంటూ ఉంటే ఇంతలో దైవజనుడు అన్నాడు, ఆత్మ జ్ఞానం కలిగిన దైవజనుడు, ఏలియా మీద ఉన్నటువంటి ఆత్మలు 2 పాళ్ళు పొందుకున్నటువంటి దైవజనుడు, ఇంచుమించు 40 సంవత్సరాల పాటు ఆయన చేతుల మీద నీళ్లు పోస్తూ 50 సంవత్సరాల పాటు పరిచయం చేసిన వాడు, ఆ దైవజనుడు ఆ ప్రాంతంలో దైవ జ్ఞానం చేత నింపబడి వెంటనే ఇశ్రాయేలు రాజుకు వర్తమానం పంపాడు. అయ్యా ఇశ్రాయేలు రాజా, నీవు ఆ ఫలానా స్థలానికి మాత్రం వెళ్ళకు, సిరియా దండ ఉంది, సిరియా రాజు ఉన్నాడు అక్కడ అని చెప్పగానే ఆ మార్గం గుండా వెళ్ళకోకుండా వేరే రూట్ నుంచి వెళ్ళిపోతున్నాడు. ఈ సిరియా రాజు ఎప్పుడు చూస్తున్నాడు, వస్తాడు వేసేద్దాం, వస్తాడు చంపేద్దాం, వస్తాడు పట్టుకుందాం, సైన్యం అంతటి మనం ఆక్రమించుకుందాం, దోచుకుందాం, అందరినీ చెరపట్టుకుని తీసుకుపోదాం అని అతని ప్రయత్నాలు అతను ఉంటే, దైవజనుడు చెప్పిన మాటని ఇశ్రాయేలు రాజు విన్నాడు, వేరే మార్గం గుండా వెళ్తున్నాడు. సరే ఆ రోజు రాలా, మరలా అలాగే వస్తున్నాడు, అలాగే మాటుగా ఉంటున్నాడు, మరలా రాజు రావట్లా. ఒక్కసారి నీకు ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి అనుకుంటున్నాడు, అందరిని పిలిచాడు, రే సైన్యం అంతా ఇటు రండి, సైనికులందరూ ఇటు రండి ఒకసారి అనగానే అందరూ వచ్చి, అయ్యా ఏంటి రాజా అని అడగగానే, నేను ఒక మాట అడుగుతాను, అందరూ చెప్పండి. ఇప్పుడు మనం ఫలానా స్థలానికి వెళదాం అని అనుకున్నప్పుడు మన వాళ్ళందరికీ తెలుస్తుందా? తెలుస్తుంది అయ్యా. మరి తెలిసినప్పుడు మనం ఫలానా స్థలం అనుకున్న చోటుకి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు రాజు అటు వస్తాడే మనం చూస్తున్నాం కదా. అవును చూస్తున్నామయ్యా. మరి ఎందుకని ఇశ్రాయేలు రాజు అక్కడికి రాకుండా వేరే స్థలం నుంచి వెళ్ళిపోతున్నాడు? ఎవరు చెప్తున్నారు మనలో? ఇక్కడ మనం అనుకున్న మాటలో ఎవరు చేరేస్తున్నారు? ఇక్కడ మన అంతఃపురంలో అనుకున్న మాటలు ఎవరు ఆ ఇశ్రాయేలు రాజునకు చేరవేస్తున్నారు? ఇక్కడ మనము మాట్లాడుకున్న ప్రతి మాట అక్కడికి వెళ్ళిపోతుంది. ఎవరి ద్వారా వెళ్తాం చెప్పండి? చెప్పకపోతే మీ అందరినీ చంపేస్తా అన్నట్లుగా నిలబెట్టుంటాడు. నిలబెట్టగానే అందరూ అన్నారు, వాళ్ళు ఒక వ్యక్తి వచ్చి అంటాడు, అయ్యా ఇక్కడి మాటలు అక్కడికి చేరవేసే అంత ఓపిక కానీ అంత సాహసం కానీ ఎవరు చేయలేరు. ఎందుకో చెప్పనా? మేమందరం ఎవరు సిరియా రాజుగా నీ సైన్యాధిపతులుగా మేము ఉండి నీ ఉప్పు తింటున్న వాళ్ళం, నీకు ద్రోహం చేస్తావా? నీ ఉప్పు తిని నీతో పాటు నీ మోచేతి నీళ్ళు తాగుతూ నీ పంచం బ్రతికే వాళ్ళం, నీవు ఇచ్చేదాంతో మేము తృప్తి పడేవాళ్ళం, నీకు మేము వ్యతిరేకంగా ఉంటామా అని ఇవన్నీ చెప్పుకొని ఒక వ్యక్తి నిలబడి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? ఇక్కడి మాటలు అక్కడికి ఎవరో చేరవేస్తారు నువ్వు అనుకుంటున్నావు రాజా. ఎవ్వరు అలాంటి సాహసం చేయట్లా. ఒక్క మాట చెప్పనా? మనం అంతఃపురములో అనుకున్న మాటలు, అంతరంగములో అనుకున్న మాటలు, సభలో అనుకున్న మాటలు అక్కడికి ఎలా చేరవేయబడుతుంది తెలుసా? అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు. అందరూ ఆమేన్ చెప్పండి. ఆ దైవజనుడు ఎవరో తెలుసా? నీవు మనస్సులో అనుకున్న మాట కూడా చెప్పగలిగిన దైవజనుడు. అందరూ కూడా దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు మనస్సులో అనుకున్న మాట కూడా దానిని తెలుసుకొని గ్రహించగలిగిన దైవజనుడు ఉన్నాడయ్యా అంటే వెంటనే నీ రాజు ఏం చేసాడు తెలుసా? వెళ్ళండి ఆ దైవజనుడిని పట్టుకుని నా దగ్గర తీసుకురండి, ఆ దైవజనుడిని పట్టుకుని నా దగ్గరికి తీసుకురండి, అతను అంతూ చూద్దాం ఈ పూట అని అంటే వెంటనే సిరియా సైన్యం వెళ్ళిందండి. ఎవరి కోసం చెప్పండి అందరు గట్టిగా? ఒక్క దైవజనుడి కోసం సిరియా సైన్యం బయలుదేరింది. సిరియా సైన్యం బయలుదేరి రథాలు బయలుదేరాయి, గుర్రాలు బయలుదేరాయి, సైన్యం అంతా బయలుదేరి పర్వతము చుట్టూ ఉన్నారండి. అక్కడ ఎలీషా తన దగ్గర ఉన్నటువంటి పనివాడు ఉంటే వాళ్ళ చుట్టూ, వాళ్ళ గుడారం చుట్టూ వీళ్ళందరూ ఉన్నారు. ఎప్పుడు బయటకు వస్తారో వాళ్ళు వచ్చినప్పుడు పట్టుకొని పోతుంది అన్నట్లుగా ఉంటే తెల్లవారుతుండగా కళ్ళు నలుపుకుంటూ ఆ దగ్గర ఉన్న పనివాడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చి రావడంతోనే ఒక్కసారిగా కళ్ళు నలుపుకుంటూ చుట్టూ చూశాడు. చూసి చూడగానే సిరియా సైన్యం కనపడింది. చూసి చూడగానే రథాలు కనపడ్డాయి, గుర్రాలు కనపడ్డాయి. భయం వేసిపోయి కంగారు పడిపోయి పరుగు 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 పరుగున లోపలికి వెళ్ళిపోయి, దైవజనుడా ఇంకేముంది, మన పని అయిపోయింది, దైవజనుడా ఇక మన పని అయిపోయింది, ఇక రేపు మనం చూడలేం, అయిపోయింది, మన జీవితం అయిపోయింది, మన పరిస్థితి అంతా అయిపోయింది, ముగిసిపోయింది అని కంగారు పడుతున్నాడు.
వెంటనే అప్పుడు దైవజనుడు ఏం చేయలేదు తెలుసా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఆమె చెప్పండి. ఆ పనివాని మీద కళ్ళు మీద చేతులుంచి ప్రార్థన చేస్తే, ఆ చరిత్ర అంతా నేను రెఫరెన్స్ చదివిట్లేదు కానీ 8 నుంచి 17 వరకు వచ్చిన వచనాలు మీరు చదువుకోండి. ఆ పనివాని మీద కళ్ళు మీద దైవజనుడు చేతులుంచి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఆమె చెప్పండి. ఇప్పుడు చేతుల నుంచి ప్రార్థన చేస్తే ఏమవుతుంది? వాస్తవానికి అతని కళ్ళు ఉన్నాయి, అతనికి కళ్ళు ఉన్నాయి. కళ్ళు ఉండబట్టాక బయటకు వచ్చాడు, సిరియా సైన్యాన్ని చూశాడు. మరి కళ్ళు తెరవబడ్డాయి అని రాయబడింది ఏంటి? అతనికి కళ్ళు ఉన్నాయండి, కళ్ళు నలుపుకుంటూ బయటకు వచ్చాడు, సిరియా సైన్యాన్ని చూశాడు, కంగారు పడ్డాడు. దైవజనుడికి వచ్చి అంటాడు, అయ్యో సిరియా సైన్యం వచ్చింది, సిరియా వారి రథాలు వచ్చాయి, వారి గుర్రాలు వచ్చాయి, ఇక మనల్ని పరిస్థితి మనల్ని బయట పెడతామన్న నమ్మకం లేదు అని కంగారు పడుతున్నాడు. అప్పుడు దైవజనుడు అతని కళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేయగా అక్కడ రాయబడిన మాట, వాని కళ్ళు తెరవ చేశాడు. అందరూ ఆమె చెప్పండి. ఇంతకాలం నుంచి భక్తి చేస్తున్నాం కదా, ఇంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నాం కదా, ఎన్నో సంవత్సరాల నుంచి భక్తిలో సీనియర్లమే కదా, ఏ రోజైనా ఒక కార్యం జరగలేదని దేవుణ్ణి దూషించిన రోజు ఏదైనా ఉందా? ఒక్క రోజైనా ఉందా? ఒక్క క్షణమైనా ఉందా? ఎన్నోసార్లు అని ఉంటాం, చిన్న పని అవ్వకపోతే దేవుని దూషిస్తాం, చిన్న పని అవ్వకపోతే సేవకుడు మా కోసం ప్రార్థన చేయలేదేమో అని అనుకుంటుంటాం. కానీ మనం ప్రతిరోజు కూడా మామూలు నేత్రాలతో మనం చూడడం కాదు, ఆత్మీయ నేత్రాలతో జరగబోయే వాటిని చూసేవారిగా మన నేత్రాలను దేవుడు తెరుచునుగాక. ముందున్న వాటిని మాత్రం, ఇక్కడున్న వాటిని చూడటం కాదు మన నేత్రాలు, ఆత్మీయతలో జరగబోయే వాటిని కూడా చూడగలిగిన నేత్రాలు దేవుడు మనకి దయచేయునుగాక. అట్టి ప్రార్థన అనుభవం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. వెంటనే కళ్ళు తెరిచాడా? అప్పుడు కళ్ళు తెరిచి చూస్తుంటే ఏం కనపడుతుంది? చుట్టూతా ఎలీషా చుట్టూ, పర్వతము చుట్టూ అగ్ని గుర్రములు, అగ్ని రౌతులు, అగ్ని రథాలు నిండి ఉండుట చూచి. ఇక్కడ మీరు గమనించండి, ప్రతిరోజు కూడా మీ చుట్టూ, మనందరి చుట్టూ దేవుడు ప్రతిరోజు అగ్ని గుర్రాలను ఉంచుతున్నాడు. ఆమె చెప్పండి. అగ్ని రథాలను ఉంచుతున్నాడు. ఆమె చెప్పండి. దేవుని దూతల సైన్యాన్ని మన కోసం ఉంచుతున్నాడు. ఆమె చెప్పండి. ప్రతిరోజు కూడా మనం అనామకులం కాదు. నేనేదో ఒంటరివాడిని అండి, నేనేదో దిక్కులేని వాడిని అండి, నేను వెళ్తున్న మార్గంలో నాకు ఎవరు తోడు రాలేదండి, నేను కష్టపడుతుంది నాకు ఎవరు సాయం చేయలేదని అనుకుంటున్నామా? మనుషుల సాయం కాదండి మనకి, దేవుని దూతలే మనకి సహాయం చేయడానికి దిగి వచ్చునుగాక. ప్రతిరోజు అట్టి అభిషేకంతో, అట్టి ఆత్మతో దేవుడు మనలను నింపునుగాక. మనల్ని భద్రపరిచే దేవుని మనం ఏం చేయాలి తెలుసా? ఆయన ఎవరో మనం గుర్తుపట్టే వారిగా మన జీవితాలు మార్చబడునుగాక. మన జీవితాలు ప్రతిరోజు కూడా ఆయన చేసే సాహస కార్యాలు, ఆయన చేసే అద్భుతాలు గ్రహించలేక, గుర్తించలేక ఏదోలేంటి భక్తి చేస్తున్నాం, ఏదోలేంటి గుడికి వెళ్తున్నాం, ఏదోలేంటి పాట పాడుతున్నాం, ఏదోలేంటి ఆరాధన చేస్తున్నాం, ఏదోలేంటి ఉన్న దాంట్లో కానుక వస్తున్నాం, సరిపెట్టుకుంటున్నాం కాదు. మన చుట్టూ ప్రతిరోజు దేవుడు ఉంచిన అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు, దేవుని దూతల సైన్యం మన చుట్టూ ఉందని గ్రహించగలిగిన ఆత్మ దేవుడు దయచేయునుగాక. యాకోబు ఒంటరి వాడే, తండ్రి ఇంటి నుంచి పారిపోతున్న వాడే, తండ్రిని మోసం చేశాడు, అన్నని మోసం చేశాడు, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మోసం చేసిన వాడిగానే ఉన్నాడు. కానీ వెళ్ళిపోతున్న యాకోబుతో ఒక రాత్రి అక్కడ తలగడగా చేసుకుని, ఒక రాయిని అక్కడ తలగడగా పెట్టుకుని పడుకుంటే ఆకాశం నుంచి భూమి మీదకి నిచ్చెన వేయబడిందండి. ఆ నిచ్చెన మీదకి ఎవరు వచ్చి ఎవరు ఎక్కుతూ దిగుతున్నారు? దేవుని దూతలే ఎక్కుతూ దిగుతూ, ఎక్కుతూ దిగుతూ, ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఆ ఎక్కుతూ దిగుతూ ఉన్న దేవదూతలను చూసి ఆశ్చర్యపడిపోయాడు. ఆ దేవదూతలకి అసలు నిచ్చెన కొన ఎక్కడుందా అని ఆరాగా చూస్తేనంట, ఆ కొన చివరన దేవుడు తేజో మహిమతో కనబడుతున్నాడు. ఈ రోజున అట్టి మహిమను చూడగలిగిన నేత్రాలు మనకు దేవుడు అనుగ్రహించునుగాక. దేవదూతలు ఎక్కుతూ దిగుతున్న దర్శనాలు చూడగలిగే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మనకి ప్రార్థనలో దర్శనాలు వస్తున్నాయా? ప్రార్థనలో మనకి దర్శనాలు చూడగలుగుతున్నామా? లేదా కనీసం దర్శనాలు కాదండి, కలలోనైనా దేవుని చూడగలుగుతున్నామా? ప్రార్థనలో మనకు వచ్చే దర్శనం వేరు, కల వేరు. గ్రహించండి, కల వేరు, దర్శనం వేరు. కళ అంటేనేమో నిద్రపోయినప్పుడు వచ్చేది, దర్శనం ప్రార్థన చేసుకునేటప్పుడు మనకి దేవుడు చూపించేది. ఆమె చెప్పండి. ఈ దర్శనం చూసిన వెంటనే ఆ యాకోబు ఎంతగా మురిసిపోయి ఉంటాడండి. ఏమన్నాడు తెలుసా? ఇది దేవుని మందిరమే తప్ప వేరొకటి కాదు అని వెంటనే ఆయనతో ఒడంబడికి చేసుకుంటున్నాడు, నిబంధన చేసుకుంటున్నాడు.
అక్కడ కూడా అసలు ఒక్క మాట మీకు చెప్పనా, దేవుణ్ణి చూశాడు కదండి, దర్శనాన్ని చూశాడు, మహిమను చూశాడు కదా, ఆయనలో ఉన్నటువంటి ఆనందం ఎలా ఉండాలో తెలుసా? అసలు ఎవ్వరికి లేని భాగ్యం నాకు ఇచ్చాడే, ఎవరు చూడలేనటువంటి కృపను నాకు ఇచ్చాడని సంబరపడాలి. కానీ దేవునితో వ్యాపారం మొదలుపెట్టాడు, బేరం చేస్తున్నాడు. ఏమన్నా తెలుసా? నేను వెళ్ళిన చోటల్లా నీవు నాకు తోడై ఉండి నన్ను కాపాడి నన్ను సురక్షితంగా నడిపించి నాకు ఇంత ఆస్తిని తీసుకుని వచ్చి ఇస్తే, ఇదిగో నీవు నాకు ఇక్కడ చూపించావే, ఇక్కడ నేను ఒక రాయిని పెట్టి నిలబెట్టి నూనె పోసి అభిషేకిస్తే ఇక్కడ నీకు మందిరం కడతా అని బేతేల్ అని పేరు పెట్టాడు. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో దర్శనాలు చూసిన మనం ఆ దర్శనం మీద మనం ఆధారపడి జీవించే వారిగా మార్చబడుదుము గాక. యోసేపుకు దర్శనం వచ్చింది, ఆ దర్శనం ప్రకారంగా 13 ఏళ్ల పాటు శ్రమ శ్రమ శ్రమ, అవమానాలు, నిందలు, కొరడా దెబ్బలు, కన్నీళ్లు ఎన్ని ఎదుర్కొంటే సింహాసనం మీద కూర్చోగలిగాడు. ఈ రోజున ఒక దర్శనం వచ్చిందంటే మనం అనుకుంటాం తెల్లవారుసరిగా దర్శనం, చెప్పండి గట్టిగా, నెరవేర్చబడిపోవాలి. అబ్రాహాంతో దర్శనం వచ్చిందా? 75 ఏళ్లలో పిలిచాడు, అబ్రామా నేను నిన్ను గొప్ప జనంగా చేస్తా అని అన్నాడా? తెల్లవారుసరిగా చేశాడా? ఇంచుమించు అబ్రహాము 12వ అధ్యాయంలో చరిత్ర మొదలైతే 24 అధ్యాయంలో మొదటి వచనం అంటూ ఉంటుంది, అబ్రహామును దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించాడు. 12 అధ్యాయాలు చరిత్ర అంటే ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంటుంది? దేవుడు వాగ్దానం చేశాడా నీకు బిడ్డనిస్తానని? 25 సంవత్సరాలు అయిపోయిందండి, బిడ్డకి అలగల. 25 సంవత్సరాల తర్వాత ఒక బిడ్డను పుట్టాడు. ఈ రోజున మన జీవితాల్లో ప్రతిరోజు కూడా దేవుడిచ్చిన వాగ్దానం కలిగిన బిడ్డలు మనకి పుట్టునుగాక. దేవుడిచ్చిన వాగ్దానం కలిగిన బిడ్డలు ఎలా ఉంటారో తెలుసా? దేవుని కొరకు సాక్షులుగా నిలబడతారు. హన్న దేవుని సన్నిధిలో కన్నీటితో ఏడ్చింది 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 ఏడ్చింది, మొర్రబెట్టింది, విజ్ఞాపన చేసింది. ఆ ఏడుపుకు దేవుడు చూసి అంటున్నాడు, నీ దుఃఖం ఇక ఉండదు, నీ మనవి నేను విన్నాను అన్నాడా? అంత ఏడ్చి బిడ్డను పొందుకుంది కదా, ఆ బిడ్డ ఎలా వంటి వాడయ్యాడు? రాజులను అభిషేకించే ప్రవక్తగా మార్చబడ్డాడు. ఆమె చెప్పండి. ఈ రోజున ఏదైనా కష్టంతో వచ్చింది మనకి ప్రతిఫలంగా మార్చబడుతుందండి. సుఖంగా వచ్చింది మనకి ఏ రకంగా ఉండదు. పెనిన్నా ఉందా? నాకు కూడా బిడ్డలు ఉన్నారు, నాకు కూడా బిడ్డలు ఉన్నారు సంబరపడింది. నీకు బిడ్డలు లేరు అని అవమానపరిచింది. కానీ ఆమె బిడ్డల పేర్లు ఆమె గ్రంథంలో రాయబడ్డాయా? చెప్పండి. పెనిన్న బిడ్డల పేర్లు ఎక్కడ రాయబడలా. కానీ ఆ హన్న పుట్టిన ఆ బిడ్డ రాజులను అభిషేకించేవాడిగా మార్చబడ్డాడు. ఇశ్రాయేల్ ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్నాడు, ఒక ప్రవక్తగా ఉన్నాడు. అటువంటి బిడ్డలు మన బిడ్డలుగా మార్చబడాలి. ఆమె చెప్పండి. అటువంటి బిడ్డలు దేవుడు మనకు అనుగ్రహించాలి. ఆమె చెప్పండి. ఒకవేళ ఆలస్యం అవుతున్న కంగారు పడొద్దు, ఆశ్చర్యమైన కార్యాన్ని దేవుడు దాచి ఉంచుతాడు. ఆమె చెప్పండి. మొదటి మాట మనం వింటూ వచ్చాం, ఆయన భద్రపరిచే దేవుడు. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధేలదు అన్నాడు కదా. మొదటి మనం ఏం చేయాలి తెలుసా? ఆయన ఎవరో మనం గుర్తుపట్టాలి, ఆయన శక్తిని గుర్తుపట్టాలి, ఆయన మహిమను గుర్తుపట్టాలి. ఆయన మన చుట్టూ ఉంచిన అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు, దేవుని దూతల సైన్యాన్ని మనము గుర్తుపట్టుదుము గాక. త్వరగా చూడండి, 2వ మాట 3వ మాట త్వరగా చెప్పి ముగించేస్తాను. దినవృత్తాంతాల 2వ గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం నుంచి చూడండి ఒకసారి. సిరియా రాజు మీరు ఇశ్రాయేలు రాజుతోనే యుద్ధము చేయుడి, అధములతోనైనను అధికులతోనైనను చేయవద్దని తనతో తన రథాధిపతులకు ఆజ్ఞ ఇచ్చిండెను. కాగా యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు అనుకుని యుద్ధము చేయుటకు అతను చుట్టుకొనిరి. కానీ యెహోషాపాతు మొర్ర పెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను. హల్లెలూయా. ఇక్కడ మీకు క్లుప్తంగా నేను చిన్న మాట ముగించేస్తాను. ఒకసారి అదే 18వ అధ్యాయం మొదటి వచనం చదవండి. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత, బాగా అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు అహాబుతో వియ్యమందడం మొదలు పెట్టాడు. ఈ మాట నేను క్లుప్తంగా ముగించేస్తాను, వినండి. యెహోషాపాతు అనే రాజు ఉన్నాడు, అహాబు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఈ అహాబు రాజు దేవుని ప్రజలకు వ్యతిరేకి. కానీ ఈ యెహోషాపాతు దేవుడు నడిపించే నడిపింపులో దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు. అయితే ఈ యెహోషాపాతు అంట తనకు ఐశ్వర్యమును ఘనతయు ఏదో కొంచెంగా కలిగిన తర్వాత రాయాల. ఐశ్వర్యము ఘనత కలిగిన తర్వాత అంటే బాగానే ఉండేది.
ఐశ్వర్యము ఘనతయు అధికముగా కలిగిన తరువాత దేవునికి వ్యతిరేకంగా కార్యాలు చేయడం మొదలు పెట్టాడు. దేవుడు వద్దన్న వారితో ఇయ్యమనడం మొదలు పెట్టాడు. ఈ రోజున మనం ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో అన్ని విషయాల్లో ఒక మనిషి ఆత్మీయ జీవితం పతనమైపోవడానికి కారణం ఏంటి తెలుసా? పేరు ప్రఖ్యాతల కోసం పోరాటం, పేరు ప్రఖ్యాతల కోసం పరుగులు తీయడం, నేను గొప్ప అని ప్రతిరోజు కూడా మనల్ని మనం హెచ్చించుకోవాలని ప్రయత్నాలు చేయడం, ఎవరో పొగుడుతూ ఉంటే దాన్ని బట్టి సంబరపడడం. దీనివల్ల ఏమవుతుందో తెలుసా? ప్రతిరోజు కూడా మన ఆత్మీయ జీవితం దెబ్బతింటుంది. ప్రతిరోజు కూడా మనం ఎలా ఉండాలంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నా దేన స్థితిలో ఉన్నా మనం ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడి జీవించేవారిగా ముందుముగాక. ఈ యెహోషాపాతు తనకు ఐశ్వర్యము ఘనత అధికముగా కలిగిన తర్వాత దేవుడు వద్దన్న వారితో వీయమందరం మొదలు పెట్టాడు. సరే వీయమందాడు. ఒకరోజు ఆ రాజు దగ్గరికి వెళ్ళాడు, అహాబ్ రాజు దగ్గరికి. ఈ అహాబ్ రాజు యుద్ధానికి బయలుదేరి వెళ్తున్నాడు. వెళ్తూ ఉండగా ఈయనతో అన్నాడు, ఏం కూడా వచ్చావు కదా, ఎలాగలా నువ్వు కూడా యుద్ధానికి వెళ్దాం, నువ్వు కూడా రా, మనం కలిసి వెళ్దాం అంటే నువ్వు అంతగా అడగాల, నువ్వు మాట చెప్తే సరే నేను వచ్చేస్తా యుద్ధానికి, నా సైన్యాన్ని కూడా తీసుకొస్తా అని మాట్లాడుతుండగా యుద్ధానికి వెళ్దాం, అయితే నేను ఒక మాట చెప్తా, దాని ప్రకారంగా నువ్వు నడుచుకోవాలి యుద్ధం అంటే ఏం చేయాలి అని అడిగాడు. వెంటనే ఈ యుద్ధంలో ఇప్పుడు నేను రాజును కదా అహాబుని, కానీ నేను రాజును కాదు, నా బట్టలు నువ్వు వేసుకో, నా కిరీటం నువ్వు పెట్టుకో, నాకులాగా రాజులాగా నువ్వు నడు అని చెప్తే, సర్లే దీనిదేం పోయింది, రాజులాగా ఉండడం అంటే పెద్ద పనేం కాదు కదా, అందరూ తోడుగా ఉంటారు, జేజేలు కొడతారు, రాజుగా ఉంటే పెద్ద ఇబ్బంది ఏముంది అని అనుకున్నాడు. కానీ అక్కడ ఎదురు వచ్చేటువంటి యుద్ధం చేసేవాళ్ళు ఏమన్నా తెలుసా? సైనికులందరినీ పిలిచాడు, ఇదిగో మీరు రథములతోనైనను అధిపతులతోనైనను, ఇదిగో అక్కడున్న ఎవరితో చిన్నవాళ్ళతో యుద్ధం చేయొద్దు, రాజుతోనే మీరు యుద్ధం చేయాలి, ఆ రాజుని మీరు పడగొట్టాలి అని చెప్తూ వాళ్ళందరికీ చెప్పాడు. చెప్పగానే యుద్ధానికి వెళ్ళారు. ఇక నేను త్వరగా ముగించేస్తాను. యుద్ధానికి వెళ్ళిపోయారు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఇక అందరు యుద్ధం చేయడానికి వెళ్తుంటే సైనికులతో ఎవరు యుద్ధం చేయట్లేదు, అటు పక్కన వచ్చిన వాళ్ళు రాజు ఎక్కడున్నాడు అని చెప్పి ఆ రాజు మీద పడదామని చూస్తూ ఉంటుంటే వెంటనే యెహోషాపాతు రాజుకు గుండెలు జారిపోయినంత పని అయిపోయి కిరీటం తీసి పక్కన పడేసి ఆ పంచె ఎగ్గట్టుకొని పరిగెట్టడం మొదలు పెట్టాడు. ఇక పరుగెడుతూ ఉన్నప్పుడే ఈ రాజు అనుకున్నాడు, అహాబ్ రాజు ఆ సైడ్ ఉన్నవాళ్ళు ఎదురుగా యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళు అనుకున్నారంట, అరే ఇతను రాజు కాదు, అతను కాదు, ఎక్కడున్నారో రాజు చూడండి, అతనితోనే మీరు యుద్ధం చేయండి అని చెప్పగానే యెహోషాపాతు ఇక్కడ మీరు చదివిన వాక్యంలో దేవునికి మొర్ర పెట్టినందున, ఇక్కడ ఈ వచ్చిన దగ్గర మీరు ఆగితే ఎంత శ్రమలోనైనా ఎంత కష్టంలోనైనా మీరు మొర్ర పెట్టగలిగితే, దేవుని ఆశ్రయించగలిగితే ఆయన మీ కొరకు సహాయాన్ని పంపునుగాక. భద్రపరిచే దేవుడు నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం నీ మీద పడనివ్వడు, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం నీ మీద వర్ధిల్లనివ్వడు. యెహోషాపాతు మొర్ర పెట్టాడు అంతేనండి, వెంటనే అతని మీద నుంచి ఆ సైన్యం అందరూ ఇతను రాజు కదా పైకి తప్పుకున్నారా, ఎవరో ఒక వ్యక్తి అంట గురి చూడకుండా విసిరాడంటే బాణాన్ని, తగలవలసిన రాజుకి గుండెల్లో గుచ్చుకొని ఇక అతను కుప్పగూలిపోయాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఆయన మనల్ని భద్రపరిచే దేవుడు, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని వాగ్దానం చేసిన వాడు, నిత్యము నీకు తోడై ఉండేవాడు. అయితే మొదటిది మనం ఏం చేయాలో తెలుసా? ఆయన బలాన్ని, ఆయన గొప్పతనాన్ని మనం గుర్తుపట్టాలి. ఆయన సైన్యాన్ని, ఆయన రథాల్ని, ఆయన దూతలను మనం గుర్తుపట్టాలి. రెండోది మనం ఏం చేయాలి తెలుసా? ఆయన సన్నిధిలో మనము మొర్ర పెట్టేవారిగా, ఆయన ఆశ్రయించేవారిగా ఉందుముగాక. అప్పుడు ఆయన మనం భద్రపరుస్తాడు, మనకు విరోధంగా రూపించబడి ఆయుధం వర్ధిల్లనివ్వడు. మూడోది నేను రెఫరెన్స్ చదివించి ముగించేస్తాను చూడండి. అదే దినవృత్తాంతం 2వ గ్రంథం, పేజ్ తిప్పండి, 20వ అధ్యాయం మొదటి వచనం. ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, మోయోనీయులను కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము అవల నుండి, ఒకసారి 6వ వచనం చదవండి. శత్రువులందరూ వచ్చారు. అప్పుడు యెహోషాపాతు ఏం చేశాడంటే, మా పితరుల దేవా, ఇక్కడ నుంచి ప్రార్థన మొదలు పెట్టాడండి. 22వ వచనం చదవండి. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా, ఇప్పుడు 24వ వచనం చదవండి.
యోధావారు అరణ్యమందున్న పైన 23 చివరిలో చదవండి. వారు సేయీరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరికొకరు శత్రువులు ఒకరికొకరు చంపుకునేటట్లుగా చేశాడు దేవుడు. ఆమేన్ చెప్పండి. ఈ మాట నేను త్వరగా ముగించుతున్నాను, వినండి ఈ మాట. దేవుని సందులో మనం మూడోదికి ఏం చేయాలి తెలుసా? ఆయన సందులో ప్రార్థించాలి. 6వ వచనంలో యెహోషాపాతు చేశాడు. ఆయన సందులో స్తుతించాలి. 22వ వచనంలో చేశాడు. సమస్య వచ్చింది, యుద్ధం చేయడానికి వస్తున్నారు. ఏది వచ్చినప్పటికీ కూడా నీకు విరోధంగా రూపించబడిన ఆయుధము వర్ధిల్లదు అన్నాడు కదా. ఆ వర్ధిల్లకుండా ఉండాలంటే మనం మొట్టమొదటిగా మనం చేయాల్సింది దేవుని బలాన్ని గుర్తుపట్టాలి, ఆయన శక్తిని గుర్తుపట్టాలి. రెండవదిగా ఆయన సందులో మనం మొర్ర పెట్టాలి, ఆయన ఆశ్రయించాలి. మూడోది మనం ఏం చేయాలి తెలుసా? ఆయన సందులో ప్రార్థించాలి, ఆరాధించే వారిగా మార్చబడాలి. ఆమెను చెప్పండి. యెహోషాపాతు అలా చేశాడండి. వెంటనే శత్రువులు వీళ్ళని చంపుదామని వచ్చిన వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళకి వాళ్ళే ఒకరినొకరు పొడుచుకుని చంపుకునేట్లుగా చేశాడు. ఈ రోజున తారుమారు చేయగలిగిన వాడు. ఏ సమస్యలో ఉన్నాం, ఏ కన్నీళ్లలో ఉన్నాం, ఏ కష్టాల్లో ఉన్నాం, ఏదైనప్పటికీ భయపడక్కర్లేదు, ఏదైనప్పటికీ దిగులు పడక్కర్లేదు, ఏదైనప్పటికీ ఆందోళన అసలు చెందక్కర్లేదు. దేవుని మీద ఆధారపడు. ఆయన బలాన్ని గుర్తించు, ఆయన సైన్యాన్ని గుర్తించు, ఆయన రథాలను గుర్తించు, ఆయన సందులో మర్రపెట్టు, ఆయన సన్నిధిలో ఆయన్ని ఆశ్రయించు, ఆయన సందులో ప్రార్థించు, ఆయన సందులో ఆరాధించు. జయాన్ని దేవుడు నీకు దయచేయబోతున్నాడు. నిన్ను దేవుడు భద్రపరచబోతున్నాడు. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా నా దేవుడు చేయునుగాక. మొట్టమొదటి ఏం చేస్తాడు? మనం ఏం చేయాలి చెప్పండి? ఆయన బలాన్ని గుర్తుపట్టాలి, ఆయన శక్తిని గుర్తుపట్టాలి, ఆయన దూతలను, ఆయన సైన్యాన్ని గుర్తుపట్టాలి. రెండవది ఆయన సందులో మొర్ర పెట్టాలి, ఆయనను ఆశ్రయించాలి. మూడవది ఆయన సన్నిధిలో మనం ప్రార్థించాలి, ఆరాధించాలి. ఈ 3 కార్యాలు మీరు చేస్తే మీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా నా దేవుడు చేయునుగాక. అందరూ లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుందాం. భద్రపరిచే దేవుడు, ఒక్క క్షణం మనలను, మన కుటుంబాలను భద్రపరచాలని, భద్రపరిచే దేవుని బాహు మన కొరకు చాపాలని ఒక్క క్షణం ఎవరికి వారు చిన్న ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. లేచి నిలబడిన వారు ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా చేస్తున్నాడు. ఆయన భద్రపరుస్తున్నాడు. ఆయన బలాన్ని గుర్తించేవారిగా మనం ఉంటున్నామా? ఎలీషా దగ్గర ఉన్న పనివాణిలాగా చుట్టూ ఉన్న రథాలను, సిరియా సైన్యాన్ని చూసి గడగడలాడిపోతున్నామా? సిరియా సైన్యాన్ని చూసి, ప్రతిరోజు సమస్యలను చూసి, ఏదో ఒక ఇరుకును చూసి, ఏదో ఒక ఇబ్బందిని చూసి కలవరపడుతున్నాం. నా జీవితంలో మంచి రోజులు రావట్లేదే అని నిరాశపడుతున్నాం. దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను భద్రపరుస్తాను, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఒక క్షణం ప్రార్థన చేసుకోండి. మొట్టమొదటిది నీవు ఆయన బలాన్ని గుర్తించాలి, ఆయన శౌర్యాన్ని గుర్తించాలి, ఆయన శక్తిని గుర్తించాలి, అసలు ఆయన ఎవరో గుర్తించాలి, ఆయన సైన్యాన్ని గుర్తించాలి, ఆయన మాట స్వరాన్ని గుర్తించాలి, ఆయన నడక చప్పుడును గుర్తించాలి. గుర్తిస్తున్నారా? పరిశుద్ధాత్మ తాకిడిని గుర్తించాలి. రెండవది మొర్ర పెట్టేవారిగా ఉండాలి, ఆశ్రయించేవారిగా ఉండాలి. యెహోషాపాతు కష్ట సమయంలో ఆయన ఆశ్రయించాడు. వెంటనే అపాయం తప్పించబడి ప్రాణాపాయం నుంచి కాపాడబడ్డాడు. మరలా అదే యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు, స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. ఎప్పుడైతే ఈ కార్యాలు జరిగాయో శత్రువు వాళ్ళకి వాళ్ళే పొడుచుకుంటూ మొదలు పెట్టారు. యుద్ధం నీది కాదు, యుద్ధం ఆయనది, యుద్ధమీయుడు ఆయన.
జయాన్ని ఇచ్చేవాడు ఆయన. ప్రార్థన మాత్రం చేయగలిగితే, స్తుతించగలిగితే, ఆరాధించగలిగితే, మొర్ర పెట్టగలిగితే, ఆశ్రయించగలిగితే, ఆయన బలాన్ని గుర్తుపట్టగలిగితే, నీ పక్షాన్ని ఆయన యుద్ధం చేసి నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము నీ మీద కానీ, నీ కుటుంబం మీద కానీ, నీ బిడ్డల మీద కానీ, నీ కలిగిన సమస్తం అంతటి మీద కానీ వర్ధిల్లకుండా దేవుడు చేయబోతున్నాడు. ఒక్క క్షణం ప్రార్థన చేసుకో, ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను నాకు విరోధమై వర్ధిల్లదూయని చెప్పిన మాట సత్యం ప్రభువు, చెప్పిన మాట సత్యం. రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను, రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను నాకు విరోధమై వర్ధిల్లదూయని చెప్పిన మాట సత్యం ప్రభువు, చెప్పిన మాట సత్యం. నాకు విరోధమై వర్ధిల్లదూయని చెప్పిన మాట సత్యం ప్రభువు, చెప్పిన మాట సత్యం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను, రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను నాకు విరోధమై వర్ధిల్లదూయని చెప్పిన మాట సత్యం ప్రభువు, చెప్పిన మాట సత్యం. నాకు విరోధమై వర్ధిల్లదూయని చెప్పిన మాట సత్యం ప్రభువు, చెప్పిన మాట సత్యం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా కృతజ్ఞతతో స్తుతించు. అందరూ కలిసి పాడదాం. ఆమేన్. కృతజ్ఞతతో స్తుతించు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. కన్నీటిలో ఎలలో కృంగిన వేళలలో, కన్నీటిలో ఎలలో కృంగిన వేళలలో నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం యేసు, నింపెను నా హృదయం. నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం యేసు, నింపెను నా హృదయం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని
ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం నా ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం రూపింపబడుతున్నా ఏ ఆయుధముండినను రూపింపబడుతున్నా ఏ ఆయుధముండినను నాకు విరోధమై వర్తిల్లదూయని చెప్పిన మాట సత్యం ప్రభువు చెప్పిన మాట సత్యం నాకు విరోధమై వర్తిల్లదూయని చెప్పిన మాట సత్యం ప్రభువు చెప్పిన మాట సత్యం నాకు విరోధమై వర్తిల్లదూయని చెప్పిన మాట సత్యం ప్రభువు చెప్పిన మాట సత్యం నాకు విరోధమై వర్తిల్లదూయని చెప్పిన మాట సత్యం అందరి నోట చెప్పిన మాట నాకు విరోధమై రూపింపబడిన నాకు విరోధమై హల్లెలూయా 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 చెప్పిన మాట సత్యం ప్రభువు చెప్పిన మాట సత్యం నాకు విరోధమై వర్తిల్లదూయని చెప్పిన మాట సత్యం ప్రభువు చెప్పిన మాట సత్యం కృపలను కలంచుచు కృపలను కలంచుచు ఆయుష్కాలమంతా ఆయుష్కాలమంతా నా ఆయుష్కాలమంతా 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 ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో కృతజ్ఞతతో నీకు విరోధంగా రూపింపబడి ఏ ఆయుధము వర్తిల్లదు నీకు విరోధంగా రూపింపబడి ఏ ఆయుధము వర్తిల్లదు ఆయుష్కాలమంతా నిన్నే ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం ఆయుష్కాలమంతా కృతజ్ఞతతో స్తుతింతుం ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని దేవుడు మనతో వాగ్దానం చేస్తూ వస్తున్నాడు. ఏ ఆయుధము వర్ధిల్లకుండా దేవుడే మనకు సహాయం చేసి భద్రపరిచే దేవునిగా ఉన్నాడు. ఆయన బలాన్ని గుర్తిస్తున్నామా? ఆయన శక్తిని గుర్తిస్తున్నామా? ఆయన అగ్ని రథాలను, ఆయన అగ్ని గుర్రాలను గుర్తిస్తున్నామా? ఆయన దేవుని దూతలను గుర్తించగలుగుతున్నామా?
లేదా లోకంలో కనబడుతున్న మామూలు సాధారణ రథాలు, గుర్రాలు, శత్రువులు, సమస్యలు, నిందలు, అవమానాలు వీటిని గుర్తిస్తున్నాము. ఆయన బలాన్ని గుర్తించాలి. రెండవది ఆయన సందులో మొర్ర పెట్టాలి, ఆయనని ఆశ్రయించాలి. మూడవది ఆయన సందులో ప్రార్థించాలి, ఆరాధించి స్తుతించే వ్యక్తిగా మార్చబడాలి. ఈ విధంగా మన భక్తి జీవితం కొనసాగించబడితే మనల్ని ఆయన భద్రపరుస్తాడు, భద్రపరిచే దేవునిగా ఉంటాడు. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా దేవుడే కార్యాన్ని చేస్తాడు. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. మహిమగల తండ్రి, మహిమగల మీ నామపేట మరొకసారి మీ పాదాల చెంతకు చేరుతున్నామయ్యా. ఈ దినాన్ని ఈ విధంగా ప్రారంభం నుంచి ముగించబడేంత వరకు నీ సన్నిధిని తోడుగా ఉంచి, ప్రారంభ ప్రార్థన కన్నా ముందే మీ దూతలతో మీరు తోడుగా మా కొరకు దిగి వచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. స్థలం అంతా నీ ఇంటినంతటి పరిశుద్ధపరిచి మీ రక్తంతో ప్రోక్షింపజేసి మీ రక్తం ముద్రించి నాయన మా కొరకు పరిశుద్ధపరిచినందుకు వందనాలు. పాడిన ప్రతి పాటల ద్వారా, ప్రారంభ ప్రార్థన ద్వారా, చేసిన ప్రతి ప్రార్థన విజ్ఞాపన ద్వారా మీరు మహిమను పొందుకున్నారు. ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేశారు తండ్రి. ఇదిగోనే ఈ రాత్రి మీరు మాతో మాట్లాడే ప్రతి మాటను బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామయ్యా. మీరు మాట్లాడి మమ్మల్ని భద్రపరిచే దేవునికి ఈ దినాన మిమ్మల్ని మీరు మా కొరకు కనపరుచుకున్నందుకై వందనాలు చెల్లిస్తూ, ఇంతవరకు ఏ ఆయుధాలలో నాయన ఇదిగో జయాన్ని చూడలేక నిరాయుధాలకు మేము మార్చబడిపోయి ఆత్మీయ జీవితంలో కృంగిపోతూ పతనమైపోతున్న పరిస్థితులకు వెళ్తున్నాము. ఈ దినం నుంచి నాయన నాకు విరోధంగా, మాకు విరోధంగా, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని మీరు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డల జీవితాల్లో నెరవేర్చి స్థిరపరిచి కార్యాలు చేసి మహిమను పొందండి. ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డలను, కుటుంబాలను పేరు పేరు దీవించండి. అలాగే ఇంట్లో ఉంటున్న బిడ్డలను, ఇంటి యజమానులను దీవించండి. ఈ ప్రాంత ప్రజలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ మైక్ శబ్దం ద్వారా ఎంతమంది నాయన ఈ రాత్రి నీ మాటలు ఉన్నారు, ప్రతి ఒక్క బిడ్డల కుటుంబాలను ఆశీర్వదించండి. ఇంకో నేను ఈ ప్రాంతం నీ రాకడ కొరకు సిద్ధపరచబడాలి, నీ రాజ్యానికి వారసులుగా మార్చబడాలి. కృపతో జ్ఞాపకం చేసుకుని ఈ దినాన్ని అడుగుబడిన ప్రతి ఒక్క బిడ్డలను నాయన ఈ నెలలో ప్రతిదినం నీ కృపా రెక్కల నీళ్ళ భద్రపరిచి క్షేమాన్ని దయచేసి మీరు మహిమను పొందమని ఘనత, మహిమ, ప్రభలు మీకు ఆరోపిస్తూ ఇదేనా అడుగుబడిన ప్రతి ఒక్క బిడ్డలను పేరు పేరున మీరు దీవించి మీరు ఆకడ కొరకు సిద్ధపరిచేందుకు వందనాలు చేసి వారమంతా కావలసిన కృపా క్షేమాలు, చేతి పనుల్లో వెళ్లే మార్గాల్లో ప్రతి వాని కుటుంబాల్లో మీరు తోడుగా నడిపించి మహిమను పొందమని ఘనత, మహిమ, ప్రభావం మీ నామంగా ఆరోపించుకుంటూ మీరు ఇటు కార్యాలు చేసినందుకై కృతజ్ఞతలు తెలియజేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహా కనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి నిత్యము మనకును, మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును, ఈ దినానైన సన్నిధిలో కూడిన ప్రతి వానికి వారి కుటుంబాలకు కృప సదాకాలం సమృద్ధిగా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.